ప్రతి అత్తగారు ప్రతి కోడల దగ్గర అనవలసిన మాట ఇది. ఏమిటో తెలుసా? నిన్గా నువ్వు రెడీలేడు, నువ్వు ఉన్నావు కాబట్టి నేను నిశ్చింతగా ఉన్నా. కోళ్ళ ఫోన్ చేసి మీ అబ్బాయి బాగున్నారంటే, నువ్వు ఉన్నాక బాగుండకుండా ఎలా ఉంటారమ్మా, చాలా చక్కగా ఉంటాడు ఒక మాట అంటే, కోళ్ళు ఇంకోసారి కాఫీ ఇస్తుంది కొడుక్కి. ఉంటాడులే, ఉండకేమవుతాడు, ఇక్కడ ఉన్నట్టుగా ఉంటాడు ఏంటి, ఆడికి ఈ ఫోను నువ్వెందుకు అని సాగదీసామనుకో అయిపోయినట్టే మనం చేసే పని ఇది. ఇక్కడ ఆడికి ఈ ఫోను అనేసి వాడు అని, ఆడికి ఈ ఫోను నువ్వెందుకు వచ్చేస్తున్నావు. ఇదే ఈ ద్వేషమే పోవాలి మనస్సులో. అత్త కోడళ్ళ తగాదాలకి అసెంబ్లీలో తగాదాలకి నా దృష్టిలో తేడా ఏముండదు, అంతా ఒకటే ఆధిపత్య పోరాటం. ఇక్కడ రావాలి మార్పు. అందుకోసం ఈ పద్యం చెబుతున్నాడు తిక్కన గారు. నిన్గని ఊరడిల్లుడు ఇవన్నీ చెప్పి ఏమైందంటే, నువ్వు ఉన్నావు కదమ్మా నాకు నిశ్చింతగా. వెంటనే ద్రౌపది, అత్తయ్య మీకు ఎందుకు ఆ చింత, నేను చూసుకుంటాను కదా, మీరు అలా నిశ్చింతగా ఉండండి, విదురుని ఇంట్లో మీరు ఉండండి, మీరు ఇలా అయిపోతే వాళ్ళు ఎలా అయిపోతారు అని అత్తా కోడళ్ళు ఆనందంగా కౌగులించుకున్నారమ్మ. వాళ్ళు అరణ్యంలో ఉంటే, అయోధ్యలో ఉంటే ఇంత సామరస్యం ఉన్నాక ఆ సామరస్యం కావాలి.